బాయ్. టేక్ కేర్. ఓకే, వద్దాం అనుకుంటున్నా, జనవరి లోపల వద్దామని అనుకుంటున్నాను వైజాగ్. అంటే జనవరి 13కి, 13 to 14 మా తమ్ముడిది సంవత్సరికం, అంటే సంవత్సరికం కాదు, 2 years కంప్లీట్ అవుతుంది తమ్ముడు చనిపోయి. సో చూడ్డానికి వద్దామని అనుకుంటున్నాను, కానీ అవుతుందో అవలేదో తెలియదు. యాక్టివ్గా మాట్లాడుతున్నారండి. అవునా, వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేస్తే కలుద్దాం. ఓకే, మొహమ్మద్ వచ్చాడా? ఈరోజు మొహమ్మద్ రాలేదు, ఏజే రాలేదు, ఎవ్వరు రాలేదు, ఈశ్వరక్క కూడా రాలేదు. అభిషేక్ గారు చెప్తానండి, వచ్చే ముందు కలుస్తాను, చెప్తాను, కలవద్దాం. ఫుల్గా బిర్యానీ పెట్టించాలైతే వస్తే. మరి చాలా మిస్ అవుతున్నా కాబట్టి బిర్యానీ. అజయ్ రాలేదు, మహమ్మద్ రాలేదు, సుమా రాలేదు. సుమా అంటే బిజీ. ఓకే, ఇట్స్ ఓకే. ఈశ్వరక్క రాలేదు, బాబా వచ్చాడు, ఇంకా చాలామంది రాలేదు. ప్రసన్న రాలేదు, కాసింబి రాలేదు, పల్లవి రాలేదు, ఆశిష్ గారు రాలేదు, ఎవరు రాలేదు. ఇంతమంది పేర్లు చెప్పా చూడండి. గౌరీ గారు, మీరు వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పండి. శాంతి అన్ను పాపం చాలా మందిని కలవరిస్తుంది అనేసి. 5 members చూస్తున్నారు. ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ కొట్టండి. 7 members. వెళ్ళిపోదామన్న టైంకి బాగా వ్యూస్ వస్తున్నాయి. ఏంటబ్బా, నేను వెళ్ళొద్దా? ఇంకెక్కడే కూర్చోవాలా? అయ్యో, అందరూ బిజీ ఏమో అన్ను. నేనే ఖాళీ, నాకే ఏ పని లేదు. అందరూ బిజీ, నేను మాత్రం బిజీ కాదు, నాకు ఏ పని లేదు. నిజంగా నాకు కూడా జాబ్ చేసుకోవాలని ఉంది. వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే బద్ధకం వేస్తుంది, ఏం చేయబుద్ధి కావట్లేదు. జాబ్ చూసుకొని జాబ్లో కూర్చోవాలని ఉంది. చాలా బోర్గా ఉంది తెలుసా. తింటా మరి, మేము కూడా చూడాలి. ఏమయ్యానండి అంటే ఎలా అండి? ఏంటి మమ్మల్ని నన్నా? తెలంగాణ అయితే రాలేనండి ఇప్పుడంతలో. మళ్ళీ తెలంగాణ అంటే ఇప్పుడు వైజాగ్ వచ్చి మళ్ళీ నేను తెలంగాణ అంటే చాలా కష్టం. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి నాకు 2 days పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి తెలంగాణ అంటే 1 day జర్నీ. బాబోయ్, నా వల్ల కాదండి బాబు. వైజాగ్ కూడా ఒక పర్పస్ మీద వస్తున్నాను, ఒక పని మీద వద్దామని అనుకుంటున్నాను. మరి అవుతుందో అవ్వదో కూడా తెలీదు. ఢిల్లీ వెళ్ళిపోతే మాత్రం అవ్వదు, వెళ్ళకపోతే మాత్రం అటు వచ్చాకే ఇటు వెళ్తా. ఢిల్లీ వెళ్ళేది ఉంటే మాత్రం కంపల్సరీ వైజాగ్ ఒక 2-3 days కన్నా వెళ్ళేసి ఆ తర్వాతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తా. వెళ్తే మీ దర్శనం చాలా కష్టం అనుకుంటా అండి. మీరే వచ్చేయండి మరి ఇక్కడికి. అబ్బా, అక్క వచ్చింది రోయ్. గౌరీ గారు, అక్క వచ్చింది రోయ్. తిన్నా అక్క, ఎట్లా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంది? పిల్లలు వచ్చేసారా? ఎస్, నేను ఎలా చూడటం ఎలా ఉంది. భోజనం చేశారా సిస్టర్? ఇంకా లేదక్క, తినాలి. అంటే పొద్దున్న టిఫిన్ చేసా, ఇంక ఇప్పుడు తినలేదు. అలా లైవ్లో కంటిన్యూ కూర్చున్నా. ఎంత కూర్చున్నా మాకు 30 లైకులు కూడా రావు. మాకి ఎన్ని గంటలు కూర్చున్నా. ఇక సాయంత్రం వరకు కూర్చుంటే చచ్చిపోవాలా. దీని బదులు ఏదో వెళ్ళి కూర్చొని మంచిగా ఒక 4 సినిమాలు చూసుకుంటే బెటర్. రాత్రి టైమే తెలియలా, 2:30 వరకు మూవీస్ చూసాం. 2 movies.